బులెటిన్లో డీటెయిల్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు ఉన్నారు. నిన్న రాత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నాయకులు కలవనున్నారు. ఏపీ సర్కార్ నిర్మించాలని చూస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే 1980-2014 చట్టాన్ని ఉల్లంఘించిపోయినని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలియజేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉన్నారు. ఏదైతే ఈ రోజు నిన్న చూసిన సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీలకు సంబంధించి గోదావరి అలాగే బంకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ఏదైతే పవర్ పాయింట్ ప్రకటించి ఇచ్చారు. సో ఆ బంకచెర్ల ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వం నిర్మించినట్టయితే జరిగేటువంటి నష్టం తెలంగాణకు ఆ వివరణ అంతా కూడా పవర్ పాయింట్ ప్రకటన చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రిని కలిసి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అలాగే వీరితో పాటు అధికారులు కూడా ఉంటారు. వీరందరూ కూడా ఏదైతే బంకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టంపై అలాగే 1980లో ఉన్నటువంటి చట్టం అలాగే 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం సంబంధించిన అంశం ఏదైతే ఉల్లంఘనకు గురవుతున్నట్టు అవుతుంది. సో ఈ అంశంపై అన్ని వివరాలను కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు ఏదైతే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ని కూడా అందించనున్నారు. అందించి దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ కూడా ఏపీ ప్రభుత్వానికి బంకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో ఇవ్వకూడదని చెప్పి ఏదైతే కేంద్ర మంత్రిని కూడా కోరుతారు. గతంలో కూడా అనేక సార్లు కోరారు. సో అప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి డిపిఆర్ కానీ ప్రతిపాదన కానీ ఇంకా కేంద్రానికి పంపలేదని చెప్పి కూడా అప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన కూడా ఏపీ ప్రభుత్వం పంపించినట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఆ పర్మిషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి గోదావరి మీద నిర్మించిన బంకచెర్ల పర్మిషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి అటు ఏదైతే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి కోరున్నారు. సో ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. 2 రోజులు ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ అగ్రనేతల్ని కలుస్తారు. కలిసి ఏదైతే పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లకి ఇంకా డిక్లేర్ చేయలేదు. ఆ అంశంతో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశంపై కూడా కేసీ వేణుగోపాల్ ఖార్గేని కలిసి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి ఉంది. అలాగే ఈ రోజు ఏదైతే ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ని కూడా కలిసి ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఒక చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ షెడ్యూల్ బిజీగా ఉంది. ఈ రోజు మొదట ఇంగ్లాండ్ మాజీ ప్రధానిని కలిసిన తర్వాత సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత ఏఐసీసీ అగ్రనేతలను కలిసి పార్టీ వ్యవహారాలపై కూడా మాట్లాడతారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై కూడా అధిష్టాన పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం.